నామానికి స్తుతి కలుగునుగాక. ఈ దినపు వాక్య ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన మూలవాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనము. యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి, నమస్కారాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. గ్రీటింగ్స్ టు యూ ఫ్రమ్ గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా చిన్న సంఘమైనటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ వారు మీకు శుభాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఆదివారము ఆరాధన, వేరువేరు బ్రాంచ్ సంఘాల్లో పరిచర్య అనగా ముత్తుకూరులోను, ముదిగేడులోను, వెంకన్నపురంలోను, బాలిడిపాలెంలోను, వైఎస్ఆర్ నగర్లోను, మరుపూర్లోను జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి నేను ప్రభువు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ పరిచర్య ఇంకా విస్తరించాలి. ఈ పరిచర్య విస్తరించాలంటే మీలాంటి దేవుని బిడ్డల యొక్క, పరిశుద్ధుల యొక్క ప్రార్థనల అవసరత ఎంతైనా ఉంది. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, మీ కొరకు కూడా మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి టైప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లైక్ చేయడం మాత్రమే కాదు, ఆ కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా కానీ, మీ ఫ్యామిలీ గురించి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, వాటి గురించి మీరు మాకు తెలియజేయండి. వాటి గురించి మేము ప్రార్థన చేస్తాం. ఆర్థికంగా సహాయం చేయలేము, కానీ ప్రార్థనలో మాత్రం ఖచ్చితంగా మీకు సహాయం చేయగలం. ఎందుకంటే ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రార్థించాలనే భారం దేవుడు మాకు కలుగు చేశాడు. ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాళ్ళం అవుతాము అనేటువంటి బైబిల్లోని హెచ్చరిక కూడా మా ముందుంది. మా ముందంటే అందరి ముందు. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాత్రమే కాదు, ఒకవేళ మీకేమన్నా సందేహాలు ఉన్నట్లయితే, కామన్గా జనరల్ డౌట్స్ అని కాదు, ఈ పర్టికులర్ ప్యాసేజ్ గురించి లేదా ఈ మెసేజ్లో నుంచి మీకు ఏదైనా అది కరెక్ట్ కాదే, ఇది కరెక్ట్ కాదే అనిపించినా కానీ, ఒకవేళ మీ క్రిటిసిజం అనగా మీ విమర్శలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మీ విమర్శలు కూడా పలంది చేయొచ్చు, పలందండి అని. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక మీ ఫ్యామిలీ మెంబర్గా నన్ను హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ ఫ్యామిలీలో మీరు ఒక సభ్యులుగా నేను భావిస్తున్నాను. కనుక నిర్మమాటంగా మీ కామెంట్స్ మీరు తెలియజేయచ్చు. ప్రభు కృపను బట్టి నేను దాన్ని రెస్పాండ్ చేసి వీళ్ళంత వరకు మీకు ఆన్సర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. మనకు ఉన్నవన్నీ పరిమితమైన జ్ఞానాలే. దేవుని బిడ్డలమైన మనకు కొద్దిగా మనకు అనుగ్రహించబడింది. ఆత్మ సంచకరువుగా అనుగ్రహించబడింది. దేవుని వాక్య ప్రత్యక్షతలు అన్నీ మనకు అనుగ్రహించబడలేదు, మనకు కొద్దిగా అనుగ్రహించబడింది. అనగా మిడిమిడి జ్ఞానముతో మనం ఉన్నాం. దీనికే మనం నన్ను మించినోళ్ళు లేడు, వాళ్ళని మించినోళ్ళు లేరు, పలానోళ్ళని మించినోళ్ళు లేరు అనుకుంటున్నాం. అనంత జ్ఞాని అయినటువంటి దేవుని ముందు మానవుని యొక్క అల్ప జ్ఞానం దేనికి పనికిరాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు. గత దినాల్లో అనగా ఈ నెలలోనే ఒక పెద్ద దైవజనులు ఫెయిత్ సిటీ చర్చ్ అనేటువంటి ఆ చర్చ్ యొక్క సంఘ కాపరి, కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ పట్టణంలోని సంఘ కాపరి పాస్టర్ పిఆర్ బేబీ గారు, వారు ప్రభువునందు నిద్రించారు. వారు ప్రభు పిలుపుని అందుకున్నారు. అంతేకాకుండా నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబ యజమానులు సహోదరులు మార్కన్న గారు, వారు వెంగళరావు నగర్ నెల్లూరులో ఉంటారు. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు.
ఒకటి మాత్రం వాస్తవం, మనకన్నా బలవంతులు, మనకన్నా ధనవంతులు, మనకన్నా శ్రేష్ఠులైన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనమే లేదు, కానీ దేవుని కృపను బట్టి మనం నిలబడ్డాం. కనుక రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఉన్నట్లుగా గర్వింపక భయపడము. గర్వించి విర్రబిగుతారేమో, నేను ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాను కాబట్టి ఇంతకాలం బతికానని కాదు. నాకు మంచి ఆహారం నేను తింటున్నాను, మంచి ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాను, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నాకు కౌన్సిలింగ్ ఇచ్చేటు డాక్టర్స్ ఉన్నారు అని అనుకుంటే ఇవన్నీ ఒకటిదే. దేవుని కృపను బట్టి మనం నిలబడ్డాం. కనుక అతిశయించకుండా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి, వేరొక వాటి యందు కాదు. జ్ఞానమునందు లేకపోతే సంపద యందు వేరే వాటి యందు కాదు, మన అతిశయము క్రీస్తునందే. క్రీస్తు యేసు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. వద్దు, వేరే అతిశయాలు వద్దు, అవన్నీ వేస్ట్. సిలువ అనేది ఒక శ్రేష్టమైనది. కనుక ఒకవేళ సిలువ యందు అతిశయిస్తే, నా సిలువ కాదు, క్రీస్తు ఎక్కిన సిలువ, క్రీస్తు భరించిన సిలువ, క్రీస్తు అనుభవించిన సేవ, లేకపోతే సిలువ త్యాగం, దానిలో అతిశయించాలి. అంతవరకే కానీ వేరే వేరే విషయాల్లో అతిశయించి లాభం లేదు. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం పరిమళము వ్యాపించిందని, పరిమళానికి వ్యాపించేటువంటి స్వభావం ఒకటి ఉందని. ఫిజికల్ సైన్స్లో గ్యాసెస్ అనగా వాయు పదార్థాలు ఇలా వ్యాపించేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాయని. ధ్వని వ్యాపించేటువంటి స్వభావం కలిగి ఉంది, డాప్లర్ ఎఫెక్ట్ అన్నారు దాన్ని. అలాగే ఈ వాయువులు కూడా, వాయువుల అణువులు అవి విస్తరించడం వల్ల, స్ప్రెడ్ కావడం వల్ల దాన్నే డాల్టన్స్ థియరీ, అటామిక్ థియరీ. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఏవో తెలుసనిగా చెప్పడం. వీటి వెనుకాల ఏదో సైన్స్ అనబడింది. ఇవన్నీ పేర్లు వీళ్ళు పెట్టుకున్నారు. ఉన్న అనుభవాలే, ఉన్న విషయాలే, ఉన్న సత్యాలే, ఉన్న సత్యాలని వాళ్ళు క్లాసిఫై చేసి వర్గీకరించి లేకపోతే విభజించి 1 2 3 4 అని పాయింట్లు పెట్టి వాటికి పేర్లు పెట్టి పలానంది ఆయన, పలానా దాన్ని కనిపెట్టాడు, పలానా ఆయన పలానా దాన్ని కనిపెట్టాడు అని చెప్పుకుంటున్నారు. ఒరే, ఆల్రెడీ ఉన్నవే కదా, మీరు కనిపెట్టడంలో ఏముంది అక్కడ గొప్పతనం? మేము కనిపెట్టామని మీరు విర్రవీగాల్సినంత అవసరం ఏముంది? ఆల్రెడీ ఉన్న వాటినే కదా, లేని వాటిని కాదు కదా మీరు కనిపెట్టింది. సరే, దేవుని స్తోత్రం. పరిమళము వ్యాపించింది అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంతఃపురములో పరిమళం, విందుశాలలో, భోజనశాలలో పరిమళం విస్తరించింది. అలాగే విందుశాలలో ఒక దుర్వాసన వచ్చినప్పుడు దాన్ని సరిగా భోంచేయలేము, అతిథులు భోంచేయలేరు. ఆ సహోదరి ఎక్కడో అరణ్యములో, అడవుల్లో పశువులు కాసుకునేటువంటి, మేపుకునేటువంటి, గొర్రెలు కాసుకునేటువంటి సోదరి ఆమె అంతఃపురానికి వచ్చినప్పుడు మామూలుగా రాలేదు, దుర్వాసనతో రాలేదు. పశువుల దగ్గర ఉంటే ఒక వాసన లాంటి వాసన తనకు తగిలించుకొని రాలేదు, ఒక ప్రత్యేకమైన వాసనతో వచ్చింది. తెలియకయే నా జనుల్లో గనులైన వారిని నేను కలుసుకున్నాను, విఐపీస్ని నేను కలుసుకున్నానని సాక్ష్యం చెప్పింది. విఐపీస్ని దేవుడు గలిపాడు అని సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. మనం పోయి విఐపీస్ని కలవాలి. విఐపీస్ని యాక్సిడెంటల్లీగా దేవుడు కలుపుతాడు. అపాయింట్మెంట్స్ కోసం అనేక దినాలుగా మనం ఎదురు చూడొచ్చేమో, కానీ దేవుడు వాళ్ళతో మనకు ఒక మీటింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని తెలియకుండా కలుసుకున్నాను. అంటే మరీ పాపులర్ వాళ్ళు కానీ ఒక మాదిరి పాపులర్ పీపుల్ నేను తెలియకుండా కలుసుకున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం తెలియకుండానే, ఆయన ఎవరో తెలియకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను కలుసుకున్నాను. కడప జిల్లా బద్వేల్లో కలుసుకున్నాను నేను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదులేండి. మనకు తెలియకుండానే మనం కొంతమందిని కలుసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని హెచ్చించాలనుకుంటున్నాడు. ప్రధానులతోనూ, అధికారులతోనూ, గనులతోనూ కూర్చోబెట్టాలి, అది ఆయన ఉద్దేశం. పెంట కుప్పల మీద ఉన్న మనల్ని లేవనెత్తి ఆ స్థాయికి తీసుకొచ్చాడు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి నల్లని దాన్ని తీసుకువచ్చేసి అంతఃపురంలో పెట్టి ఆమె యొక్క ఆ వాసన, ఇంపైన వాసనని ఆగ్రానించారు. పురుషులు ఆగ్రానించారని ఫిజికల్గా కాదు అక్కడ మాట్లాడింది,
రెండవదిగా మనం ఆలోచించిన విషయము, ఆ ఇంటి మీద గడపల మీద జటమాంసి ఆ స్మెల్, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది స్పైక్నాడ్ అది విస్తరించింది, వ్యాపించింది అనే సంగతిని మనం ఆలోచించాం. పరిశుద్ధుని యొక్క జీవితంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ ఆర్ ఎ సెయింట్ దేర్ షుడ్ బి ఎ స్వీట్ అరోమా. పరిశుద్ధుని జీవితంలో దుర్వాసన. ఏం దుర్వాసన అండి? పాపము దుర్వాసన కలిగిస్తుంది. హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. వ్యాధి కలిగిన దానిలో నుంచి వ్యాధి కలిగిన వాళ్ళ దగ్గర ఒక విధమైన వాసన వస్తుంది. ఆరోగ్యవంతుని దగ్గర ఉన్న వాసన వేరు, వ్యాధిగ్రస్తుని దగ్గర వచ్చేటువంటి వాసన వేరు. వాళ్ళకి నీరసం లేదు, బెడ్లో ఉండడం వల్ల చెమట పెట్టో, లేకపోతే ఇలాగ చెమట వాసన కావచ్చు, ఇంకేదైనా మాత్రల వాసన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళ దగ్గర ఒక మంచి ఇల్ స్మెల్ అనమాట. అదంతా ఇంపైన వాసన కాదు. సరే, దేవుని స్తోత్రం. పరిశుద్ధుని జీవితంలో పరిమళ వాసన కల్పించడం కోసం యేసు మన కోసం తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన అర్పణను బట్టి నువ్వు అంగీకరించబడినట్లుగా నీకు ఒక సువాసనను అందించాడు. దేవుని స్తోత్రం. 4వ విషయం, పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనల్లో చూస్తే ఎంతో దుర్వాసనతో కూడుకున్నటువంటి ప్రార్థనలు ఉన్నాయి. బాలేవు అవి. ఈ బాగలేని ప్రార్థనలు పైకి వెళ్ళడానికి వీల్లేదు. ఏదైనా తోటలో ఉండి జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశం ఉంది, అందుకని వాడి బయట పంపించాడు. యోగ్యతను కోల్పోయినప్పుడు, పండు తినడానికి యోగ్యతను కోల్పోయాడు, ఇక తోటలో ఉండడానికి కూడా యోగ్యతను కోల్పోయాడు. He lost the opportunity to eat the fruit of the tree of life and to reside in this beautiful garden. ఈ రెండింటిని పాపం వల్ల 2 ఆపర్చునిటీస్, 2 బ్లెస్సింగ్స్ మిస్ అయిపోయినాయి. He missed the fruit of the tree of life and he missed the garden. He missed God. He missed animals. He missed greenery. He missed rivers. He missed everything. అన్నిటి నదులను పోగొట్టుకున్నాడు. చల్లని గాలిని, పిల్ల గాలిని, బ్రీజెస్ని పోగొట్టుకున్నాడు. నీడను పోగొట్టుకున్నాడు. చూడండి, చల్లదనాన్ని పోగొట్టుకున్నాడు. గాడ్స్ ఫెలోషిప్ని పోగొట్టుకున్నాడు. ఎన్నో పోగొట్టుకుంటా, పాపం చేస్తే ఎన్నో పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. గత ఎపిసోడ్లో మనం అదే ఆలోచించాం. ఏదైనా మనం దేవుని వాక్యం నుంచి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 12th chapter verse 5. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి, ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. బీదలకు ఇయ్యలేదనెను. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను 12వ అధ్యాయము 5వ వచనం. వాట్ ఏ వేస్ట్! We could have sold this perfume for a fortune and given the money to poor. దేవుని స్తోత్రం. యూదా ఇస్కరియోతు గారు నోరు తెరిచి మాట్లాడుతున్నటువంటి మాట, ఆ మాట ఎంత దుర్గంధభరితంగా ఉందో చూడండి. ఇల్లంతా సువాసనతో నిండింది, ఆయన నోరు తెరిస్తే గబ్బు. ఆయన మాటలు అటువంటి మాటలు, అపవిత్రమైన మాటలు, నెగిటివ్ మాటలు. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు మరలా చదువుతున్నాం. వాట్ ఏ వేస్ట్! ఓ, ఏంటిదంతా ఇంత వేస్ట్ అయిపోయింది? టూ మచ్ వేస్ట్ అండి. ఎవరైనా తిన్నారా, తాగారా? లేదు కదా, వేస్ట్ అయిపోయింది కదా. వీ కుడ్ హ్యావ్ సోల్డ్ దిస్ పర్ఫ్యూమ్, దీన్ని అమ్మేసి ఉంటే పోయిండేది. ఫర్ ఏ ఫార్చ్యూన్, అనగా మంచి వెలగలిగిన దానిగా దీన్ని అమ్మేసి ఉంటే బాగుండేది. అయినా ఓ మా గాడ్, 1 సంవత్సరపు శాలరీ, 1 సంవత్సరపు కూలీని, అంటే 365 రోజుల్లో, లేకపోతే 360 రోజుల జీతం, ఆ మనీ అంత పోగు చేస్తే ఎంత వస్తుందో అంత ఖరీదైనటువంటి ఈ పర్ఫ్యూమ్. ఏంటి పిచ్చితనం? పిచ్చితనం పరాకాష్ఠకు చేరిందేమో. ఏంటి స్త్రీ ప్రవర్తిస్తుంది ఇలా, సహోదరి ఇలా ప్రవర్తించింది అన్నట్టుగా మాట్లాడు. వాట్ ఏ వేస్ట్! వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒకడు. యేసుకు ద్రోహం చేయబోయేవాడు వీడే. యూదా ఈ అత్తరు అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఆ అత్తరు వెల 300 దేనారాలన్నా ఉంటుంది కదా అని అన్నాడు.
ದೇವರ ಸ್ತೋತ್ರ. ಇಸ್ಕರಿಯೋತ ಯೂದನೆಂಬವನು ಯಾಕೆ ಈ ತೈಲವನ್ನು 300 ಹಣಕ್ಕೆ ಮಾರಿ ಬಡವರಿಗೆ ಕೊಳ್ಳಲಿಲ್ಲ ಅಂದನು. ಅವನು ಬಡವರಿಗೋಸ್ಕರ ಚಿಂತಿಸಿ ಇದನ್ನು ಹೇಳಲಿಲ್ಲ. ಸರಿ, ದೇವರ ಸ್ತೋತ್ರ. ఏంటట? వై దిస్ వేస్ట్? ఎందుకండి ఇంత వేస్ట్? ఎందుకండి ఇంత ఆడంబరం? ఎందుకంటే ఇంత అనవసరమైన ఖర్చుని మాట్లాడుతున్నాడు. మన టైటిల్ అతను ఆమె ఏదో సినిమా టైటిల్ లాగా ఉందేమో. క్యాచీగా టైటిల్స్ పెట్టడం నాకు ఇష్టం లేదు. టైటిల్స్ కొన్ని బాగుంటాయి, లోపల మెసేజ్ బాగుండదు. టైటిల్స్ అనేవి ఒక కవర్ పేజీ లాంటివి అనుకోండి, కానీ మెసేజ్ లోపల కాంటెంట్, ఇన్నర్ పేజెస్. కవర్ పేజీ బాగున్నా లేకపోయినా లోపల కాంటెంట్ బాగుండాలి. అతడు ఆమె అంటున్నప్పుడు, ఆమె అంటే మరియా, అతడు అంటున్నప్పుడు ఇస్కరియోతు యూదా. ఏది వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి విషయం ఏంటి? వీళ్ళ మధ్యలో ఏం జరిగింది? 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, ఒకటి అతని ఆలోచన, మూడోది ఆమె ఆరాధన. అతని ఆలోచన చూడండి. ఏదో భేద సాధల కోసం, లేకపోతే తన జీవితాన్ని పేదల ఉద్ధరణ కోసం, వాళ్ళ యొక్క రిఫార్మేషన్ కోసం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం సమర్పించుకున్న వాళ్ళలాగా, డెడికేటెడ్ వ్యక్తిలాగా ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. అతని ఆలోచన చూడండి. ఇదెందుకు ఇలా చేశావు? ఆమె తన సొంత ధనాన్ని దుర్యోగం చేసింది, లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీనే వినియోగం చేసిందేమో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దట్స్ అవర్ పర్సనల్ ప్రాపర్టీ, దట్స్ హర్ ఓన్ విల్ అండ్ విష్. నా సొంత డబ్బు నేను నా ఇష్టానుసారంగా చేయొచ్చు, కానీ పబ్లిక్ డబ్బు, చర్చ్ ప్రాపర్టీ, చర్చ్ మనీ, చర్చ్ ఫండ్ నేను జాగ్రత్తగా వాడాలి. నేనేదో హోటల్కి వెళ్ళి నేను తిన్నాను, ఇంకేదో విధంగా స్పెండ్ చేశాను, దాని గురించి ఎవరు అడగాల్సిన అవసరం లేదు, అడగకూడదు పర్సనల్ వాటి గురించి. కానీ రిలేటెడ్ అయినటువంటి విషయాలు ఉన్నాయి, వాటి గురించి ప్రశ్నించాలి. అతనికేమో వేస్ట్ అనిపించింది, ఆమెకు అది వర్షిప్ అనిపించింది. అతని యొక్క ఆలోచన, ఆమె యొక్క ఆరాధన. యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్న 3వ వచనంలో రాయబడింది, అప్పుడు మిక్కిలి విలువ కలిగినట్టు అచ్చ జటమాంస అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని చేసిన విధానం చూడండి. అతని ఆలోచన సరిగా లేదు, కానీ ఆమె ఆరాధన అద్భుతంగా ఉంది. అనేకుల ఆలోచనలు సరిగా లేనప్పుడు నీ ఆరాధన అద్భుతంగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని గురించిన ఆలోచనలు కావచ్చు, వాళ్ళ గురించిన ఆలోచనలు కావచ్చు, ఇతరుల గురించిన ఆలోచనలు కావచ్చు, అవి సరిగా లేనప్పటికీ మన ఆరాధన మాత్రం ఇట్ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ వన్. అనగా ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని ఇచ్చేటువంటి ఆరాధన అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, మనం అది చదువుకున్నాం కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదివితే మనం ఒక పాయింట్ మనం అర్థం చేసుకుందాం, దీన్ని కంపారిటివ్గా స్టడీ చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం, అక్కడ కూడా ఒక సహోదరి, అదే మరియా అనేటువంటి సహోదరిని మనం చూస్తున్నాం. అక్కడ ఆమె ఏం చేసిందో మనం గమనిస్తే 10వ అధ్యాయం 39వ వచనంలో రాయబడిన మాట, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసు పాదముల దగ్గర కూర్చొని బోధ విను. ఇప్పుడు బోధ వినడం లేదు. ఇప్పుడు అనగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు పాదాల దగ్గర కూర్చొని అత్తరు పోస్తుంది. అప్పుడు వినుతుంది, ఇప్పుడు అత్తరు పోసింది. అనగా యేసు యొక్క పాదాల విలువ ఏంటో, she knows the worth of the feet of Jesus. యేసు యొక్క పాదాల విలువ తెలిసినామా, దాని యొక్క గొప్పతనం, అది ఎంత దూరం నడిచి, ఆ పాదాలు ఎక్కడెక్కడికి నడిచాయి, కొండల్లో, రాళ్లలో, గ్రామాల్లో, పట్టణాల్లో, సమాజ మందిరంలో, దేవాలయంలో సంచరించినటువంటి ఆ శ్రేష్టమైన సుందరమైన పాదాల యొక్క విలువ తెలిసినటువంటి ఒక సహోదరి. కానీ ఆయన యొక్క పాదముల విలువ తెలియనటువంటి 12 మంది శిష్యులు, ఆయన యొక్క విలువ తెలియని, ఆయన నడక యొక్క విలువ తెలియని, ఆయన జీవితం యొక్క, ఆయన జీవన శైలి యొక్క విలువ తెలియనట్టు వాళ్ళు. రెండోది అతని అలక్ష్యం. మనం ఆలోచిస్తున్న విషయం ఆమె యొక్క అభిమానం. ఒకటి అతని యొక్క ఆలోచన, ఆమె యొక్క ఆరాధన.
రెండోది అతని యొక్క అలక్ష్యం. వాళ్ళు పట్టించుకోలేదు యేసుకు ఎప్పుడు అలా చేయాలని. యేసు తల మీద పోయాలని కానీ, యేసు కాళ్ళ మీద పోయాలని కానీ, యేసు మీద పోయాలని ఇటువంటిది ఏం గుర్తురాలేదు. గురువు గారే 3 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నారు, గురుదక్షిణ ఇచ్చినటువంటి అనుభవం లేదు. లేదా గురువు గారికి ఏదో మంత్లీ ఫీజో లేకపోతే యాన్యువల్ ఫీజో అటువంటి ఏం లేవు. ఫ్రీ ట్యూషన్, ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అట్ జీసస్. యేసు దగ్గర అన్నీ ఉచితమేగా. మీరు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను, దానికి ఇంత కట్టాలని కండిషన్ ఏం లేదుగా. నా వెంబడి రండి, నేను మనుషుల పట్టు జాలలుగా చేస్తాను. మనుషుల పట్టు జాలలుగా చేయాలంటే 30,000 అవుతుంది, 50,000 అవుతుంది. ఫీజు నిర్ణయించలేదు కదా. ఈ రోజులో కొన్నిటికి ఫీజులు నిర్ణయిస్తున్నారు పాస్టర్లు, పలాందానికి పలాంది, టీవీ క్లబ్కి ఇంత, దానికింత, దీనికింత అని. నో, యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ మనీ మైండెడ్ మినిస్ట్రీ కాదు. ఈ రోజులో మినిస్ట్రీ అంత మనీ మైండెడే, అంత డబ్బు. ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా మా గూగుల్ పే నంబర్, మా ఫోన్పే. ఎవరు అడిగారు మీ గూగుల్ పేలు, మీ ఫోన్పేలు? మీ గూగుల్ పేలు, మీ ఫోన్పేలు మీతో కూడా నశించును గాక, మీ వెండిని మీతో కూడా నశించును గాక అన్నప్పుడు ఇవి కూడా నశించాలిగా. రెండోది అతని యొక్క అలక్ష్యము, ఆమె యొక్క అభిమానం చూడండి. తన అభిమానాన్ని బట్టి తాను ఆరాధన చేసింది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది అనే ఒక స్త్రీని గురించి లూకాసు వార్త 7వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం మన మూలవాక్యమే కనుక చదువుకున్నాం కనుక చదవాల్సిన అవసరం లేదు. మనం ఆలోచిస్తున్నాం. అతని యొక్క ఆవేశం, అతనికి కోపం వచ్చేసింది. కస్సు బుస్సుమన్నాడు, బుసలు కొట్టాడు ఆయన. కోపం వచ్చేసింది. కారణం ఏంటి? వై దిస్ వేస్ట్? అబ్బో, వేస్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో రొట్టెలు వేస్ట్ అవుతున్నప్పుడు దాని గురించి మీరు ఆలోచించలేదే? ఇవి నష్టపరచకుండా వీటిని గంపల్లో ఎత్తండి ప్రభువు చెప్తేనే కదా మీకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడేదో వేస్ట్ గురించి మాట్లాడుతున్నారేంటి? చూడండి, 5 అధ్యాయాల క్రితం లేకపోతే 6వ అధ్యాయంలో ప్రస్తావించబడి అక్కడ వేస్ట్, రొట్టెలు వేస్ట్ అయిపోతే మీకు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఒక గదిలో ఒక స్త్రీ తను తీసుకొచ్చిన, తన సొంత డబ్బులతో తీసుకొచ్చినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు లేకపోతే అత్తరు వేస్ట్ అయిపోయిందని బాధపడుతున్నారే. అతని యొక్క ఆవేశం చూడండి. అతని ఆవేశానికి గురైపోయాడు. ఆవేశానికి గురైపోయాడని మీకు ఎలా తెలుసండి అంటారేమో. మార్కు సువార్త మనం గమనిస్తే 14వ అధ్యాయంలో మనం ఆ మాటలాగే చూడొచ్చు. అతను మాత్రమే కాదు, శిష్యులందరూ కోప్పడ్రి అని రాయబడింది. 14వ అధ్యాయము 4వ వచనం, పేజీ నంబర్ 45. అయితే కొందరు కోపపడి, కొందరంటే కొందరు శిష్యులు కోప్పడి ఈ అత్తను ఈలాగు నష్టపరచుటేయాలని ఈలాగు నష్టపరచుటేయాలా. ఒకటి గమనించండి, కోప్పడ్డారు అని రాయబడింది. 5వ వచనంలో రాయబడింది ఆమెను గురించి సనుగు కొనిరి అని రాసిరి. తర్వాత 6వ వచనంలో రాయబడింది తొందర పెట్టారు అని రాయబడింది. యేసు మీరు తొందర పెడుతున్నారు అన్నాడు. ఒక్క స్త్రీని కొంతమంది పురుషులు చేసిన పని, ఆమె మీద కోప్పడ్డారు. రెండోది ఆమె మీద సనుక్కున్నారు ఆమెను గురించి. మూడోది ఆమెను తొందర పెట్టారు. పురుషులై ఉండి అంతమంది ఉండి మీరు మెజారిటీగా ఉండి ఒక్కగానొక్క స్త్రీ మీద అలా చేయడం, అలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అండి? కోప్పడ్డారు. అతని యొక్క ఆవేశం. కానీ ఆవేశానికి ఆవేశమే సమాధానం కాదు. పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలన్నట్టుగా ఆవేశం సమయంలో ఆవేశపడితేనే, భార్య ఆవేశపడ్డప్పుడు భర్త కూడా ఆవేశపడ్డాడు అనుకోండి, భర్త ఆవేశపడ్డప్పుడు భార్య కూడా ఆవేశపడింది, ఇద్దరు ఆవేశపడ్డారు అనుకోండి, పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఆయనకు ఆవేశం వచ్చినప్పుడు నువ్వు తగ్గిపో, ఆమెకు ఆవేశం వచ్చినప్పుడు నువ్వే తగ్గిపో. నేను పురుషుణ్ణి, నేను తగ్గేది ఏంటి అని అనుకోకు. కొన్నిసార్లు తగ్గాలి, దేవుని బిడ్డలు తగ్గాలి. లోకస్తులు తగ్గడేమో, దేవుని బిడ్డలు తగ్గాల్సిన అవసరం వస్తుంది. ఏదో నా భార్య కోపం వచ్చింది, ఏదోలే మా ఆయనకి మా బావకి కోపం వచ్చేసింది, ఏదోలే మా పిల్లలకు కోపం వచ్చేసింది. మీ పిల్లలకు కోపము రేపక అని రాయబడింది. పిల్లలారా మీ తల్లిదండ్రుల కోపం రేపక అని కాదు, పిల్లలకి కోపం పడేటువంటి స్వభావం ఉంది. వాళ్ళ కోపాన్ని మనం కొద్దిగా అవి మాట్లాడితే కోపాన్ని రేపేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని ఆవేశం, ఆమె యొక్క మౌనంగా ఉంది. మౌనము మన ఆత్మీయత. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం కాదు ఆత్మీయత. వాళ్ళ గురించి వీళ్ళ గురించి విజ్ఞాపన చేయడమే ఆత్మీయత. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రభు సన్నిధిలో
మౌనంగా ప్రార్థనలో గడుపుతూ మనం హృదయాన్ని కుమ్మరించడమే ఆత్మీయత. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 10. అసలు ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగింది? 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి. కనుక కాంటెక్స్ట్ చూడండి. ఇవన్నీ జరిగిన తర్వాత, ఆ మత్తరు పూసిన తర్వాత, లేకపోతే ఈ ఇన్సిడెంట్ తర్వాత వెంటనే యూదా ఇస్కరియోతు గారు, ఈ సహోదరుడు, ఈ ఆత్మీయుడు, ఈ దెయ్యాలు వెలగొట్టినవాడు, ఈ రోగాలను బాగు చేసినవాడు, ఈ సువార్త ప్రకటించినవాడు, స్తోత్రం, ఒక భిన్నమైనటువంటి శిష్యుడైనటువంటి వ్యక్తి ప్రధాన యాజకుల దగ్గరికి పోయి వాళ్ళని సంతోషపరిచి, నేను అప్పగిస్తా, డోంట్ వర్రీ, మీ మతాన్ని మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు, మీ మతాన్ని మీరు స్థాపించుకోవచ్చు, నేను మీకు హెల్ప్ చేస్తాను అన్నట్టుగా దుష్టులతో చేతులు కలిపినట్టు ఒక దైవజనుడు అనబడే వ్యక్తిని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అతని యొక్క అభ్యంతరం, శిష్యుల దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, సడన్గా వెళ్ళిపోయాడు, సడన్గా మాయమైపోయాడు. అతని యొక్క అభ్యంతరము, కానీ ఆమె యొక్క ఆనందం. అతను వెళ్ళిపోయాడని, దుష్టుడు వెళ్ళిపోయాడని, విమర్శకుడు వెళ్ళిపోయాడని. యేసు ప్రభువును శోధించి శోధనలో 3 శోధనలో ఓడిపోయిన తర్వాత అపవాది అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. అపవాది మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, అపవాది ఉంటే మనకు ఆవేదన కలుగుతుంది. వెళ్ళిపోయాడు, అపవాది అనుచరుడు వెళ్ళిపోయాడు. ఆమె యొక్క అభ్యంతరం, అతని యొక్క అభ్యంతరం, ఆమె యొక్క ఆనందం. అతను ఆమె, అతని అనుభవాలు ఆమె అనుభవాల గురించి మనం మాట్లాడుకో. అతని ఆలోచన, ఆమె యొక్క ఆరాధన. రెండోది అతని యొక్క అలక్ష్యం, ఆమె యొక్క అభిమానం. మూడోది అతని యొక్క ఆవేశం, ఆమె యొక్క మౌనం. నాలుగోది అతని యొక్క అభ్యంతరం, ఆమె యొక్క ఆనందం. అతను అభ్యంతరపడ్డాడు కాబట్టి ఆనందించిందని కాదు, అతడు అభ్యంతరపడి వెళ్ళిపోయాడు. ఆమె మాత్రం ప్రభుతో ఆనందిస్తూ ప్రభు సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తూ ఉంది. అనేకులు అభ్యంతరపడి వెనక్కి వెళ్ళిపోవచ్చు, అనేకులు అభ్యంతరపడి గుడ్ బై చెప్పొచ్చు, మీకు నమస్కారం, మీ సంఘానికో నమస్కారం, ఈ సేవకో నమస్కారం అని వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు మాత్రం ఆత్మ సంబంధమైన ఆనందంలో ముందుకు సాగాలి. ఆమెలాగా ఆరాధిస్తూ, అభిమానిస్తూ, ఆవేశపడకుండా ఆనందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. రేపు ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.